హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ప్లస్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మాట్లాడదాం. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మనకి ఈరోజు వదిలిన ప్రోమో తర్వాయి భాగంలో చూపించిన ఎపిసోడ్లో చూపిస్తుంది. వాటినన్నిటిని కలిపి అలాగే ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది ఏమనేసి నా ఎక్స్పీరియన్స్ రివ్యూలో ఉండే ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి అయితే నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు అయితే వాళ్ళ నాన్నగారికి, యామిని వాళ్ళ నాన్నగారికి అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా. హార్ట్ స్ట్రోక్ అనేది యామిని గారు కావాలని నటిస్తూ ఉంటారా లేదా అనేది మనకు రేపు ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే అమ్మ కూతురు ఒక పార్టీ అయితే ఇక నాన్నగారు మాత్రం ఒక పార్టీ. అందుకోసం అనేసి వాళ్ళకి ఆ డౌట్ వస్తుంది నాకు, ఎక్కడన్నా సరే ఆ విధంగా జరిగిండొచ్చు అనేసి, లేకపోతే మన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా ఈ విధంగా చేసిండొచ్చు. ఒకటి క్లారిఫికేషన్ ఇక్కడ మన అప్పుకైతే మా వైఫ్ కూడా ఒకసారి అడిగింది, కనీసం అప్పు కన్నా చెప్పచ్చు కదా మన కావ్య, అప్పు చెప్తే అన్న మాట ఇంటింది కదా అనేసి. అంటే అప్పుకైతే ఈరోజు నిజం చెప్పింది. అప్పుకు నిజం చెప్పిన తర్వాత డాక్టర్ గురించి నేను కనుక్కుంటా అనేసి అప్పు చెప్పింది కదా. డాక్టర్ గురించి కనుక్కుంటా అని చెప్పింది. అక్కడ మనకి ఈరోజు వదిలిన ప్రోమోలో ఏం చెప్పారు, వాళ్ళు ఎన్ని రోజులు అయింది, ఎక్కడ వచ్చారు ఏమి అనేసి అడిగితే 6 రోజులు అయింది, వాళ్ళు ఊరికే నటిస్తూ ఉంటారు అనేసి చెప్పారు కదా. అక్కడ నటిస్తూ ఉంటారని చెప్పారు. మన కావ్య అయితే అన్నదానం చేయబోతుంది. అన్నదానం చేసేదానికి 2 కేజీలు కూరగాయలు కొనాలనేసి రాజు చెప్తాడు. కూరగాయలు కొనేది వినాయక చవితి ఎపిసోడ్లో వచ్చింది, మీకు గుర్తుందో లేదో. అప్పుడు రాజు 6,000 పెట్టి కూరగాయలు కొనడం ఆ విధంగా అంతా అప్పుడు చూసాం కదా మనం. అదే విధంగా ఇప్పుడు కూరగాయలు కొనేది అంటే రాజుకి ఆ షర్ట్ పంపించడం, ఆ షర్ట్లో ఆర్ అని పేరు రావడం, అంటే రాజు రాము అంటే ఒకటే కదా, రాజు రామ్ అనే పేరు ఒకటే కదా. ఆ విధంగా అంతా లవ్ అయితే ఫుల్గా క్రియేట్ అయితే చేయబోతుంది కళావతి గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా తక్కువ. ఎందుకంటే యామిని గారు నేను తక్కువ అంచనా వేసినాను అనేసి నేను కూడా మళ్ళీ చెప్తాను. నువ్వు తక్కువ అంచనా కాదు కదా, అసలు గోటికి కూడా సరిపోవు నువ్వు, కళావతి తెలివి ముందర అనేసి నేను 100 సార్లు కావాలని చెప్పగలను. ఎందుకంటే పుల్లి బోన్లో ఉన్నా కానీ లాక్కొని వచ్చేస్తుంది అనేసి మనం అనుకుంటానే ఉన్నాం. అదేవిధంగా జరుగుతుంది. పెళ్లి జరుగుతుందో జరగదు అంటే పెళ్లి వరకు అయితే ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే అక్కడ పెళ్లి వరకు పోవాలి. పెళ్లి వరకు పోయిన తర్వాత వీళ్ళందరికీ నిజం తెలియాలి. నిజం తెలిసిన తర్వాత కళావతి వచ్చి ఆపడము, లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఏదో ఒకటి జరుగుతుంది. అది మనం సండే ఎపిసోడ్లో రేపు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సండే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందని మాట్లాడుకుందాం. ఇదే అండి ఈరోజు. కానీ సీరియల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇదే టైంలో కానీ 7:30 కానీ ఉంటే మనకి, ఎందుకంటే మనం రాజుని 1 సంవత్సరం పాటు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు కావ్య అనేసి మనం బాధపడ్డాం కదా. కానీ ఈ ఎపిసోడ్లు చూసిన తర్వాత కావ్య రాజు మధ్య ఇంత ప్రేమ ఉందా, ఇంత లవ్ స్టోరీ ఉందా, న్యూ లవ్ స్టోరీ చాలా బాగుంది. సీరియల్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.